రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, లతా గారు జనగామ నుంచి. లతా గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మా ఆయన చనిపోయింది సార్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎస్, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మా ఆయన చనిపోయారు, మ్మ్. మా బాబు కూడా చనిపోయింది సార్. మ్మ్. మా మా బావ నాది భూమి కౌలుకు చేసుకుంటాను సార్. అమ్మ కొద్దిగా గట్టిగా మాట్లాడండి మీ అమ్మా. మాటలు సరిగ్గా వినిపించట్లేదు లతా గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సరే. అయితే మా బావ నాది భూమి కౌలుకు చేసుకుంటాను మేడం. హలో, చెప్పండి చెప్పండి. నాది భూమి కౌలుకు చేసుకుంటాడు. 6,000 ఇచ్చి కాగితం పెట్టింది మేడం. ఎవరు పెట్టారండి? మా బావ. మ్మ్. మీ బావ అంటే మీ హస్బెండ్ అమ్మా? భూమి నాది నాకు అప్పచెప్పలేదు మేడం. అమ్మ ఇక్కడ అమ్మ ఒక్క నిమిషం లత గారు. ఇక్కడ సిటీలోనే ఇక్కడ కుషాయిగూడలో ఇండ్లలో పనిచేస్తాను మేడం. లత గారు మీ బావ అంటే మీ హస్బెండా? మా మా ఆయన మా హస్బెండ్ వాళ్ళ అన్న. ఇక ఇంటికి పోతే అత్త కొడతాను, మామ కొడతాను, బావ యారాలు, ఇక వాళ్ళందరూ చాలా టార్చర్ పెడతాను సార్. నా బిడ్డను నేను ఇళ్ళలో పనిచేసి నేను పోషించుకుంటాను సార్. మీ హస్బెండ్ లేరా ఇప్పుడు? లత గారు మీ హస్బెండ్ లేరా? మా హస్బెండ్ లేరు, మా అబ్బాయి కూడా లేరు సార్. మీ వయసు ఎంత అమ్మా ఇప్పుడు? నాది 35 ఉంటాయి సార్. మీ అబ్బాయి వయసు ఎంత? చనిపోయిన అబ్బాయి వయసు ఎంత సార్? మీ అబ్బాయి లేరంటున్నారు కదా, ఆ మా అబ్బాయి అమ్మాయి ఉన్నది సార్. మా అమ్మాయి హాస్టల్లో ఉంటది. ఇక వాళ్ళు చాలా టార్చర్ పెడతాను సార్. నన్ను ఇంటికి పోతే ఈ భూమికి సంతం పెట్టు, ఆ భూమికి సంతం పెట్టు అని అంటాను సార్. ఎవరు? మీ భర్త యొక్క వాళ్ళ బ్రదర్స్ మీ మీద టార్చర్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్, వాళ్ళ చెల్ల కొడుకులు వాళ్ళు అందరూ నన్ను బాగా కొడతాను సార్. అమ్మ మీరు ఎక్కడ జనగామలో ఉంటారా లత గారు? మా అత్తగారు లింగంపల్లి. లింగంపల్లి. మీరు జనగామ? నేను ఇక్కడనే సిటీలో ఉంటా. మా బిడ్డను హాస్టల్ వేసిన, ఇక ఇక్కడ ఇళ్ళలో పని చేసుకుంటా సార్. ఇక వాళ్ళు చాలా టార్చర్ పెడతారు. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కొట్టాలు. అమ్మ లత గారు ఒకసారి వినండి, నా మాట వినండి. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవండి. మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు కలవండి. ఉమెన్స్ సెల్ కూడా ఉంటుంది, లేదా 100 నెంబర్ ఉంటుంది. ఇలా మీరు ఎవరినైతే మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో, ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళ విషయాలని డీటెయిల్స్ చెప్తూ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అమ్మా. తప్పనిసరిగా మీకు పోలీసులు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఒకవేళ లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు తీసుకున్న కంప్లైంట్ యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఉమెన్ సెల్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. పోలీసులు తప్పనిసరిగా మీ మీద ఎవరైతే వేధింపులు చేస్తున్నారో వారి మీద కేసులని ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేస్తారమ్మా. అంతేకాకుండా మీరు అడ్వకేట్ను కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు లీగల్గా కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు అడ్వకేట్ను కూడా పీపీ అంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మీకు ఏర్పాటు చేస్తారమ్మా. మీరు ఎక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆయన వాళ్ళు సార్ చెప్తాను, అరే నీ మీద కేసు అవుతుంది, నువ్వు అమ్మాయి భూమి అమ్మాయికి ఇచ్చేసేయి, ఇవరకే 18,000 రూపాయలు ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎట్లా బతుకుతుంది రాని అంటే అసలు వాడు వినిపించుకుంటలేడు సార్. అదేనమ్మా, మీరు పైన ఉన్నటువంటి కంప్లైంట్ చేయండి. మీరు ఉమెన్స్ సెల్ అంటారు, ఏ పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ కన్నా పైన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మాట్లాడండి, మీ వివరాలు తెలియపరచండి. ఉమెన్స్ సెల్ అని ఉంటుంది, మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు తెలియపరచండి. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారమ్మా. మీరు ఏ అడ్వకేట్ను కూడా మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వమే మీకు ఒక ఏర్పాటు చేస్తారు, ఒక అడ్వకేట్ని, ఒక లాయర్ని ఇస్తారు. మీరు ఆ ఖర్చులు కూడా పోలీస్ స్టేషన్లే, మీకు ఆ లాయర్ ఖర్చులు కూడా మీకు న్యాయ సహాయం కూడా పోలీసులే మీకు సహాయం చేస్తారమ్మా. మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి, ఎవరికి ఎక్కడ లంచం ఇవ్వకండి, ఏ ఒక అడ్వకేట్ను కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎస్. అయితే రవీంద్రనాథ్ గారు, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య హింస కానీ వేధింపులు కానీ జరిగినా కూడా ఈ కూలింగ్ పీరియడ్ అనేది వర్తిస్తుందా, లేకపోతే కోర్టు దీన్ని నేరుగా మినహాయిస్తుందంటారా? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా క్రూయల్టీ ఉందనుకోండి. అంటే క్రూయల్టీ అంటే ఎలా అంటే ఇక ఒకరిని చూస్తే ఒకరు మీద పడి కలిబడి కొట్టేసుకుంటారు. అంటే ఆమెను చూస్తే అతను ఇంకా ఆగ్రహం కట్టలు దించుకుంటుంది,
ఇతన్ని చూస్తే ఆమె కూడా కంట్రోల్ చేసుకోలేదు. చదువుకున్న వారు కూడా నేను చెప్తున్నానండి, వారు కంట్రోల్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీద పడి కొట్టేస్తారు. అంటే అతడు చేసిన పనులు కావచ్చు, ఇతరత్ర క్రూయల్టీ కింద పరిగణిస్తారంటే అటెంప్టివ్ మర్డర్ కిందగా వస్తే అవన్నీ కూడా గట్టిగా మాట్లాడుకుంటే అటువంటి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు కూలింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఇది వెరీ వెరీ మోస్ట్ గుర్తుపెట్టుకోండి. అంత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఎవిడెన్సెస్ కానీ బలంగా మన దగ్గర ఉంటే కోర్టు అక్కడ ఇంకా కూలింగ్ పీరియడ్ అనేది ఇంకా ఈ టైంలో కూడా మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ఇంకా కూల్గా ఉండండి అనే మాట ఉండదు అక్కడ. ఇటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో ఉండేటప్పుడు మాత్రం ఉండదు. అదేవిధంగా అడల్టరీ అని కూడా చెప్పాను. అంటే ఒకరినొకరు ఇరు పెద్దలు కొన్ని అబద్ధాలు చేస్తూ 100 అబద్ధాలు చేసి 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్ళిళ్ళు చేసేయమన్నారు. అటువంటి సందర్భంలో మ్యారేజ్ చేసేసుకుంటారు. మ్యారేజ్ చేసుకు రీసెంట్గా నాకు వచ్చిన కేసు కూడా అదే. మ్యారేజ్ అయింది 1 మంత్ అయింది. ఆ అమ్మాయి రాత్రి 7-9 ఒక ఫోన్ వస్తుంటుంది. ఓ 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు. ఆమె గంటల కొద్దీ ఆ అమ్మాయి కంటిన్యూ కాల్ మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మా ఫ్రెండ్ మాట్లాడుతుంటారని. సరే 2 సార్లు 3 సార్లు విడిచిపెట్టాడు. ఈ టైంలో మీ ఫ్రెండ్తో మాట్లాడుకోకూడదు అంటే ఆ అమ్మాయి లేదు మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడతానని చెప్పింది. ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఆ ఫోన్ తీసుకుని నేను మాట్లాడితే అవతల ఉన్న వ్యక్తి వీడిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె నా ఫ్రెండ్, ఆమె మీద నాకు పూర్తి హక్కు ఉన్నాయి, నువ్వు ఎట్లా మాట్లాడతావు, కుదరదని చెప్పాడు. వాళ్ళిద్దరు కలిసి గోవాకి అట్లా ఇట్లా వెళ్తూ వాళ్ళు వెళ్ళిన ఫోటోలు కూడా చూపించాడు. అంత చూపించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందే, మనం ముగ్గురం కలిసే ఉందాము, నాకు మీరు కావాలి, నాకు ఆయన కూడా కావాలి, బట్ ఆయనతో నేను ఫిజికల్గా ఉంటాను, మీతోటే ఉంటాను, కానీ జస్ట్ ఫోన్లో మాట్లాడుకుంటాను, జస్ట్ ఇవేం వద్దంటే ఆయన నన్ను డైరెక్ట్గా సంప్రదించి, సార్ ఇటువంటి సిచ్యువేషన్ నేను అంత కలిసి ఉండే పరిస్థితి లేదు సార్, ఆమె ఇంతకు ముందే ఫిజికల్గా వేరే ఎంత కలిసారని నేను ఆమె దగ్గరికి వెళ్తుంటే టాలరేట్ చేసుకోలేకపోతున్నాను, నాకు డివోర్స్ ఇప్పించమని చెప్పారు. వాళ్ళు మ్యారేజ్ చూసి జస్ట్ 4 months అయింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో కేసు ఫైల్ చేయకూడదంటే ఇటువంటి అడల్టరీ కింద తీసుకొని మనం కూడా కేసు ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఇది అడల్టరీ కిందకు వస్తుంది. అంటే వివాహానికి పూర్వమే ఫిజికల్ రిలేషన్తో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్ట్నర్ దాన్ని యాక్సెప్టెన్స్ చేయలేని పరిస్థితుల్లో ఉండటం సందర్భంలో ఇంకా వారిద్దరు కలిసి ఉండడం అనేది మోసం చేస్తూ ప్రేరేపితంగా అటువంటి మ్యారేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇద్దరు విడిపోవడం మంచిదని చెప్పి ఇంక ఇక్కడ కూలింగ్ పీరియడ్ అనేది డైరెక్ట్గా ఎవిడెన్స్ రెడీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా కోర్టు కూలింగ్ పీరియడ్ ఆప్షన్ మాత్రం 80% కూడా తీసుకునే అవకాశం ఉండదు. బ్రహ్మం గారు, అయితే రవీంద్రనాథ్ గారు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇందాక మీరు అన్నారు ఒకరిని చూస్తే ఒకరు మీద పడి కొట్టేసుకుంటారని, అలాంటి వాళ్ళని కూడా మీరు కలపడం జరిగింది. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ప్రక్రియ ఎలా ఉంటుందండి? తప్పనిసరిగా అండి. అంటే మా విషయం ఏంటంటే డైరెక్ట్గా అడ్వకేట్గా నేను విడగొడితే మాకు మంచి ఫీజు వస్తుంది, కలిపితే ఫీజెస్ తక్కువ ఉండొచ్చు. కానీ ప్రతి సమస్యగా సొల్యూషన్ విడిపోవడం ఒక్కటే కాదు. మా కోర్టు గైడెన్స్ ప్రకారం మాకు కూడా కొన్ని కోర్టు నుంచి గైడెన్స్ ఉంటాయి. కంటిన్యూ మ్యారేజెస్ ఓన్లీ డివోర్స్గా కాకుండా ఒకరిని ఒకరు కౌన్సిలింగ్ చేయడం అన్నది, ఒకరిలో ఉన్నటువంటి లోటుపాట్లు, ముఖ్యంగా యూత్, నేను ఎగ్జాక్ట్లీ 27-28 ఇయర్స్ నుంచి ఈ 35 to 30 ఇయర్స్ ఉన్నటువంటి ఏదైతే ఈ 10 ఇయర్స్ గ్యాప్లో ఉంటారో ఎక్కువగా డివోర్స్లు వీళ్ళకి చిన్న చిన్న కారణాలకే, పెద్ద కారణాలు ఉండవు. ఇంతకు ముందు మన పేరెంట్స్ కూడా ఇంట్లో వాళ్ళు ఒకరి మీద కొట్టుకుండేవారు, తిట్టుకుండేవారు, కానీ చిన్న చిన్న విషయాలకి డివోర్స్ అనే కోర్టుగా ఇప్పుడు ఎక్కేవారు ఉండరు. అందుకని మేమేం చేస్తామంటే తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా, కాస్త ఆవేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒకరి యొక్క లోటుపాట్ల వాళ్ళని ఒకరు అవగాహన చేసి మీరు కలిసి ఉంటే బాగుంటుంది, లేకపోతే పిల్లలు అనాథలైపోతారు, పిల్లలు చాలా ఇబ్బందులు గురవుతారు, సింగిల్ పేరెంట్గా ఉన్నటువంటి ఆ పిల్లలు ఎన్ని రకాలుగా మానసికంగా ఎంత స్ట్రెస్గా లోనవుతారన్న విషయం మీద పిల్లల విషయం చెప్పేటప్పటికి ఎంత పేరెంట్గా అయినా ఎంత కర్కశకుడికైనా కాసేపు మనసు కలిస్తుంది. అవును, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు బాగుండాలని ఒక కామన్ సెన్స్తో మనం మాట్లాడతాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హృదయాన్ని మనం టచ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళేటప్పుడు అయ్యో నా పిల్లలు ఇన్ని రకాలుగా బాధపడతారంటే, ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవకాశం ఉంటుంది. బ్రహ్మం గారు, రవీంద్రనాథ్ గారు మరో కాలర్ అయితే ఉన్నారు, శెట్టి గారు నిజామాబాద్ నుంచి. శెట్టి గారు నమస్కారం అండి. హలో, చెప్పండి సమస్య ఏంటండి? సార్ ఇది పొలం దిగి ఉన్నది కష, మేము ఎస్సీ ఉన్నాము, వాళ్ళు బీసీ ఉన్నారు, వాళ్ళు 6 భూమి ఎక్కించుకున్నారు సార్. అది మా వాళ్ళు సంతకాలు లేకుండా. అయితే 6 మండల ఆఫీసు నుంచి మేము అప్లికేషన్ ఇచ్చినాము, ఈ భూమి ఏ విధంగా ఎక్కిందని మేము అప్లికేషన్ ఇస్తే మా దగ్గర ఏం కాగితాలు లేవని మాకు ఒక అప్లికేషన్ ఇచ్చారు. అయితే ఆ భూమి ఇప్పుడు వాళ్ళు కొద్దిగా పదవిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళు మాకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. మరి హద్దులు ఉంటాయి కదా సార్ భూమి, ఆ భూముల హద్దులు ఉండి హద్దు దాటేసి భూమి వేసుకున్నారు సార్. ఇప్పుడు దానికి ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు మేము ఆర్ఓఆర్ అంటే ఏంటి సార్? ఆర్ఓఆర్ అంటే రిజిస్టర్ ఆఫ్ ద రికార్డ్స్ అండి, రిజిస్టర్ ఆఫ్ ద రికార్డ్స్ అంటారు వాటికి. ఆర్ఓఆర్ అంటే 1910లో చేసినటువంటి ఫస్ట్ రికార్డ్స్ అనమాట అండి. ఇది కోర్టులో ఏ రకమైనటువంటి మనకి ల్యాండ్కి సంబంధించిన వివాదాలు తెలియాలనుకున్నా ఫస్ట్ రికార్డ్ని ఆర్ఓఆర్ రికార్డ్ అని అంటారు దాన్ని.
అది 1910లో చేశారు, బ్రిటిషర్స్ టైంలో చేసినటువంటి రికార్డు. ఈ రోజుకు కూడా మన కోర్టుల్లో మన కేసుల్లో ఏదైనా వివాదాలు వస్తే డైరెక్ట్గా ఆర్ఓఆర్కి వెళ్తాయి. ఎందుకంటే ఆర్ఓఆర్లో కరెక్షన్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు, అది గుర్తుపెట్టుకోండి. ఆర్ఓఆర్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఆ భూమి వ్యవసాయ భూమా, మెట్ట భూమా, పల్ల భూమా, ఒకవేళ పంట ఎంత పంట పండేది, అదేవిధంగా సాగుబడి ఎంత వచ్చేది, ఎంత ల్యాండ్ ఉంది, విస్తీర్ణం ఎంత ఉంది, టోటల్గా ఒక ల్యాండ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆర్ఓఆర్లో ఉంటాయి. దాన్ని రికార్డ్స్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ ద రికార్డ్స్ అంటారు దానికి సంబంధించినటువంటి. ఇది ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ఆర్ఓఆర్. ఓన్లీ కలెక్టర్ ఆఫీస్లో మాత్రమే మీకు ఆర్ఓఆర్ రికార్డు మాత్రం మీకు అవైలబిలిటీలో ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్ఓఆర్ అనేది కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి వస్తుంది, ఇమీడియట్గా రాదది, చాలా సమయం పడుతుంది. మనం ఏ రకమైన వివాదాలు ఉన్నా అందులో ఏదైతే ఫైనల్గా ఉన్నా అందులో ఉన్న క్లారిటీనే ఇప్పటికి కూడా మన కోర్టులో ఆర్ఓఆర్ని తీసుకొని మనం ఫైనలైజ్ చేస్తారు సార్. అది ఎస్. అయితే రవీంద్రనాథ్ గారు ఫైనల్గా మీరేం చెప్తారండి ఈ ప్రేక్షకులకి? కూలింగ్ పీరియడ్ గురించి అంటారా? కూలింగ్ పీరియడ్ కావచ్చు, లేకపోతే డివోర్స్ గురించి కావచ్చు. ఒకటి, మ్యారేజ్ చేసుకునేటప్పుడే 1కి 2 సార్లు, 2కి 10 సార్లు, 10కి 100 సార్లు ఆలోచించుకోండి. ఇది లైఫ్. అదేదో 2.5 గంటల పాటు చూసే సినిమా కాదు. 2.5 గంటల పాటు మనం థియేటర్లో ఒక సినిమా చూసి ఒక ఎమోషనల్గా మనం బయటకు వస్తాం, కానీ జీవితం అనేది 2.5 గంటల పాటు సినిమా కాదు. సో అందుకని మ్యారేజ్ చేసుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించుకోండి, అన్ని విషయాలు తీసుకోండి. దీనికన్నా ముందు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఒక అనుభవజ్ఞుడిని, ఒక అడ్వకేట్ని సంప్రదించండి. నేను ఈ లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ని తీసుకోవడం కరెక్టా కాదా, జాతకాలు చూపించుకుంటారు. జాతకాలు ఒకటే కరెక్ట్ కాదు, మీ జాతకాలు కలుస్తాయా కలగకపోవచ్చా, మీ మనసులు కలిసాయా కలలేదని చూస్తారు, అది కాదు. బిఫోర్ దట్ ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయాల్సిందే. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఒకరికొకరికి నప్పే విధంగా ఉంటుందా ఉండదా అన్నది ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ మాత్రమే మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో మ్యారేజ్ చేసుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఒకరినొకరు సర్దుబాటు చేసుకుంటుండే చిన్న కారణాలకి ప్రతిసారి మీరు గుడిమెట్లు ఎక్కండి, అంతేగాని కోర్టు మెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కే ప్రయత్నం చేయకండి అన్న యొక్క సందేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. హైకోర్టు అడ్వకేట్గా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ షెడ్యూల్ని మా బీఆర్కే ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.